అస్సలు చేదే లేని కమ్మటి కాకరకాయ పులుసు. కాకరకాయ అంటేనే చేదు కదా, చేదు లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, చేదుగా తింటే మంచిదే, కానీ తినలేము. అయితే కాకరకాయ చేదు లేకుండా కమ్మగా వండేసుకుని తినేసేయండి మరి హెల్దీగా కాకరకాయ పులుసు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. కాకరకాయ పులుసు కమ్మగా చేసేసుకుందాం రండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసి వేయించుకోవాలి. అయితే కాకరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, కాకరకాయ చేదు లేకుండా ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడే టెక్నిక్. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కొంచెం సాల్ట్, పసుపు, హాఫ్ స్పూన్ ధనియాలు వేసి ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుని కొంచెం బాయిల్ చేయాలి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత పసుపు వేసుకుని ఇదిగో ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వాటిని కూడా మనం ఇలా ఫిల్టర్ చేసుకొని, ఇంకా అందులో చేదు ఉంటుంది, ధనియాలు అవి వేసాం కదా, అవన్నీ తీసేయాలి. వీటిని గట్టిగా పిండుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా ధనియాలు మాత్రం తీసేయాలి, లేకపోతే కసకస తగులుతూ ఉంటాయి. అయితే ఈ రెసిపీ నేను చేయట్లేదు, మా ఫ్రెండ్స్ స్వాతి చేస్తుంది. వాళ్ళ ఇంట్లో కాకరకాయ పులుసు ఎప్పుడు చేసుకున్నా నాకు ఇస్తారన్నమాట. నాకు చాలా నచ్చుద్ది. ఈసారి నాకు రెసిపీ కావాలి అంటే చేసి చూపిస్తున్నారు, నాకు చేసి ఇచ్చారు. అప్పుడు నేను వీడియో తీసుకున్నాను. వాళ్ళు ఉండేది మా ఎదురింట్లోనే. వాళ్ళు కాకరకాయ పులుసు వండినప్పుడు నాకైతే స్మెల్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా కాకరకాయని ఇలా మాత్రమే వండుకుంటారు. ఇవన్నీ గట్టిగా పిండిన తర్వాత అవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇందాక పసుపు వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఇంకా చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి ముందుగానే. నానిన చింతపండు ఈ కారం వేసిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా చింతపండు పులుసు తీసుకుని అందులో వేసుకోవాలి. చిక్కగా ఉండేలా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకనివ్వ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ ముక్కలు హాఫ్ బాయిల్ అయిపోయాయి కాబట్టి. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. చూసారుగా, ఇంత బెల్లం అయితే సరిపోతుంది. కాకరకాయల క్వాంటిటీ అయితే నేనైతే మీడియం సైజువి 3 వేసాను. బెల్లం ఇంత ఎక్కువ అనుకోవద్దు, ఇది వేసుకుంటేనే చాలా బాగుంటుంది. స్వీట్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 or 3 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. గ్రేవీ అయితే థిక్గా అయ్యే వరకు ఉంచుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారా, ఇలా అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. చూసారా, అలా బబుల్స్ వచ్చి అలా అవుతుంది అనగా ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ థిక్నెస్ మనకి ఈజీగా తెలుస్తుంది, కనిపిస్తుంది కదా, ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, అస్సలు చేదే లేకుండా కమ్మటి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ దాత స్వాతి నటరాజ్, సుఖీ భవ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.